ఛానల్ అగైన్ ఇదే నా ఛానల్ పీరియడ్. ఓకే బిఆర్ మ్యాప్ అయితే వచ్చేసి బెర్ముడా న్యూ పిచ్ అయితే ఎక్స్ప్లోర్ చేసేద్దాం మనం. ఓకే బిఆర్ బెర్ముడా మ్యాప్ దట్ ఈజ్ స్పెషాలిటీ. బ్యాక్ టు బ్యాక్ డూవాల్ ఆడి చాలా బుయ్యాలైతే కొట్టేసాం గైస్ మేము. మన స్ట్రీక్ కూడా లేదు బ్రో. స్ట్రీక్ ఉందా? స్ట్రీకా లేదురా, ఓ మ్యాచ్ ఓడిపోయాం మధ్యలో ఎక్కడో. నేను పిచ్చికి వెళ్ళిపోతా, నువ్వు ఎక్కడికి వెళ్తావంటే నీ ఇష్టం. భీమాశక్తి పిచ్చే ముద్దులే ఇప్పుడు. ఓకే ఈవెంట్ ఏం రాలేదురా. ఛే ఏంటన్నా పిచ్చా ఇప్పుడు? కొంతమంది దిగుతున్నారులే. నాకంటే ఇంతమంది కనిపిస్తున్నారు ఏంట్రా? నా దగ్గర ఎక్కడైనా ఉన్నాడా? నా దగ్గర చాలా మంది ఉన్నారు. దొరికింది మ్యాక్సిమం దొరికింది చాలు. ఒకటి పారిపోయాడు, ఇక్కడికి పారిపోయాడు. ఇడు బాల్ వేసుకుని వెళ్దాం, తొందరగా పరిగెడతాం. ఏడు నీళ్ళు వేసాను మరి ఏం గెలకట్లేదు కానీ పర్వాలేదులే. నేను జస్ట్ పైన ఉన్నాను, నాకు సంబంధం లేదన్నట్టు. మరి ఎందుకురా పైకి ఎక్కిపోయావు? నా దగ్గరకు వచ్చేయచ్చు కదా. నేను చచ్చిపోవడానిక ఇప్పటికి వెళ్ళి దిగాను ఫ్రెష్ గా. సూపర్. లోపల ఎంతమంది ఉన్నారేంటి? 10 మంది ఉంటారు. గ్లిచ్ లోపల ఒక 3 ఉన్నారు. గ్లిచ్ లోపల సరిగ్గా ఉన్నారుగా. ఊరిదినమ్మా ఏ క్యా హువా? ఒరే ఏందిరా ఇది? నీ అమ్మ ఇద్దరు అదేగా. ఈ గ్లిచ్ అసలు మామూలుగా లేదు అసలు. గరీనా బాబాయ్ కొంచెం తొందరగా ఇది ఫిక్స్ చేసే బాబాయ్. ఏంది బాబాయ్ ఇది? అమ్మో గైస్ మళ్ళీ వచ్చేసింది. బెర్ముడా మ్యాప్ అయితే వచ్చేసింది. ఇంకా ఇందాక నుంచి నెక్స్ట్ ఇయర్ మ్యాప్ అని సోలారా మ్యాప్ అని వస్తుంది. అసలు చిరాకు. మన పిచ్ ఎక్కడుంది? ఇంద్ర ఇది అది పీక్లోకి వెళ్ళిపోవాలా లేదా? పీక్లోకి వెళ్దామా లేదా? సెంటోసాలో తిరుగుతాడు ఈసారి ఫుల్గా. సెంటోసా పోదామా? అవునులే, ట్రోగన్, M10లు, షార్ట్ గన్లు, MP40 కూడా దొరికిద్ది. అక్కడికి వెళ్ళిపోవడం ఎందుకు వచ్చింది? నీకు ఇష్టం ట్రోగన్, నాకు ఇష్టం MP40. అందరూ అక్కడే ఉంటారు. ఓకే మళ్ళీ ఇంక ఒక్కొక్కరిని చంపుకుంటా బుయ్యా చేసేద్దాం. దింపే 500 మీటర్లు కరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఏడురా ఎవడు కనబడట్లేదు ఏంటి? లూట్ చేసుకోగానే డువో దగ్గరికి వెళ్దాం. డువో డిసకడ్ అరే నీళ్ళల్లో దిగిపోతున్నారా? వచ్చింది. కింద ఏంటిది అది? మ్యాక్స్ 7 ట్రోగన్ లేదా? ఏదరా ఏళ్ళరా ఏలాళ్ళు ఎక్కడున్నారా? నువ్వు వెళ్ళి గన్నులు ఎట్టుకో. అబ్బా ట్రోగన్ దొరికింది. ఆగరా అయిపోయారా? స్ట్రక్ అయిపోయినట్టు. ఎక్కడ వచ్చేసారన్నా? 2v1 ఇక్కడ 2v1 కాలేదు నేను కరెక్ట్ గా కొట్టొచ్చు. జాగ్రత్త. ఓకే ట్రోగన్ లేపే ఒక్కొక్కరిని టెంకింగ్కి. ట్రోగన్ అసలు నిజం చెప్తున్నా గుండె దడదడ. నీకు గుండె దడ నాకు అర్థమైంది. 3 HP అసలు. వచ్చేసాను నేను కూడా. అసలు 2v1 ఎవడెవడో వస్తున్నాడు. కరెక్ట్ ఏంటి నాకు పింగ్ ఇష్యూస్ అని ఏడేడో వస్తాయి నాకు. మా పువ్వులోడు సరిగ్గా పడింది. ఇంకో చేపట్లో సరిగ్గా పడింది. నాకు తెలిసి చచ్చిపోతానని. చచ్చిపోయావు కదా? తెలుసు. గేమ్ స్టార్టింగ్ వల్ల అర్థమైంది. అరే అక్కడ ఎవడో ఉన్నట్టున్నాడు. లేడా? లేడు. నేను ఇక్కడ మార్చి చేయించాను అంతే.
ఓకే, రివైవ్ రివైవ్ రివైవ్. మా MP40 లేవేంటి ఇక్కడ? అబ్బా శ్రీరామ్, నా ఫేవరెట్ MP40 పట్టుకొని కూర్చున్నాడు ఆడు. ఎవడాడు? శ్రీరామ్ అనే పేరు ఇప్పుడు నోటీస్ బోర్డు లోకి వచ్చిందిగా. ఆహా, అవునా? నేను చూడలేదులే. అబ్బా ఏంట్రా, ఇంటర్మెంట్ దొరికింది, నాకు ఇష్టమైన గన్ను నాకు దొరకాలి. ఏ ఎక్కడికి వెళ్దాం? పిచ్చికి వెళ్దామా మరి? ఇచ్చేంటి, నా దగ్గర గన్నులు కూడా లేవు, ఏరుకొని నన్ను. ఓకే, నువ్వు ఏరుకొని మెల్లగా రా, నేను వెళ్ళిపోతా. పికప్ ట్రక్ కొంచెం నేను ఎలా రావాలి? ఉడ్పెక్కడ కావాలా? వచ్చాకరా వద్దులే, ఏసీ80 మామూలుగా ఉండదు ఏసీ80 అసలు. అరే ఇదేంద్రా, ఇది రాలేదు. చీ, అసలు దీంతో ఇదేరా ప్రాబ్లము. ఏంటిది? కాదరా, టీమ్ బూస్టర్ తీసుకొని కొనుక్కుందాం అనుకున్నారా, చేతిలో ఏదో గ్లూ మెటర్ వచ్చింది. చీ చీ చీ. ఓఎంజీ. అరే జిప్ లైన్ నుంచి వెళ్ళిపోదాం. ఓకే. ఎంత పెద్దగా ఎగిరిందిరా ఇది. అమ్మా లేడు. అరే ఐడియా రా, ఇక్కడ అర్సనల్ ఉంది, అర్సనల్ ఉంటుంది కొంచెం ముందల. ఇది పిచ్ దగ్గర అర్సనల్ ఉంటుంది, వెళ్ళిపోదాం. ఇది కూడా మంచి ఐడియానే. గ్రెనేడ్ ఉంది నా దగ్గర. నా దగ్గర AK-47 విత్ సైలెన్సర్ లేదు, 4x స్కోప్ ఉన్నట్టుంది. 4x దొరుకుతాయి ఎక్కడ పడితే అక్కడ. నేను వెళ్తున్నా, నేను చచ్చిపోతే రివేవ్ ఇచ్చే బాబాయ్. అయ్యా ఇదేంటి అలా? అరే బండి లేదురా ఇక్కడ. ఛా, ఐ నీడ్ బండి. వేసుకొని వస్తా, నా దగ్గర వేసుకొని వచ్చి నేను మళ్ళీ వెళ్తా ఉంటా. ఎదురు వచ్చాను. అసలు ఆడైతే అసలు డబల్ వెక్టర్ పట్టుకొని దింపేశాడు. 3 HP. అసలు ఒక్క బుల్లెట్ కొడితే చచ్చిపోతాను నేను అక్కడే. అన్న నువ్వు ట్రోగంట ఆడుతున్నావు కదా, నీకు రీకాల్ అవ్వట్లేదా సరిగ్గా? ఎందుకు ఇద్దరా అప్పుడే చాలా అసలు మనం తట్టుకోలేము ఆ రీకాల్ కి. అది ఏంటంటే ఒక గొప్ప ప్లేయర్ ఒక గొప్ప ప్లేయర్ ట్రోగన్ ఆడగలరా అని అంటారు అనుకో. వద్దులే, ఇంకెవరు ఉన్నారు ఇక్కడ? రిలోడ్ స్పీడ్ ఎక్కువ ఉంది అనుకో ట్రోగానికి, ఇంకా చాలు. ఇంకా M590 కూడా పనికిరాదు. ఇంకా 9 బుల్లెట్లు లేదా ఏదైనా మంచి గన్ను స్కిన్ ఉంటే, ఎక్కువ మ్యాగజైన్ వచ్చింది అనుకో, ఇంకా బుల్లెట్లతో చంపేయడమే ఒక్కొక్కడిని. వెండింగ్ మిషన్ దగ్గరకు వచ్చి ఇట్లీస్ట్ తీసుకొని వెళ్దాం, బండి తీసుకొని వెళ్దాం. కాయిన్స్ టచ్ చేసా. నువ్వే హిట్ లిస్ట్ అయ్యి, నేను బయట బండి తీస్తారు. అవును, నేను బాల్ అయిపోయి పైకి వెళ్ళిపోతాను. అంటే అక్కడ ఎవడో ఉన్నాడు రా. నువ్వేనా కొడుతుంది వాళ్ళని? సూపర్. నా నీరో వేస్ట్ అన్నా, గ్లిచ్ లోపలికి వెళ్ళు, అక్కడే దొరుకుతారు ఇప్పుడు. అదిగో అరే ఎక్కడరా? ఏ వావ్, ప్రో ప్లేయర్. మేరా మరన్ హే. ఎవరున్నారు? ఎవరు లేరు. హిట్ లిస్ట్ అయ్యరా. ఓకే. అరే 3 కిల్లులు కొట్టింది. అబ్బా సరిగ్గా వచ్చేలే దీని లోపలికి. అరే ఓసారి అయితే వెళ్ళని కూడా వెళ్ళలేదురా. ఇక్కడ ఎగ్జామైట్ కి సుట్టేసి ఉంది. ఎగ్జామైట్ కి అరే నువ్వు కూడా పెట్టుకోవాల్సిందిరా. అప్పుడు నేను సప్లై బాక్స్ ఒకటి ఇస్తాడు. ఎవడు కనబడట్లేదండి.
లోపల ఉన్నట్టున్నారు. అది అరే చాలా కిలిపోయిందిరా. ఓహో నీకు కిల్ అవుతా మా ప్రాణానికంటే M4 త్రిబుల్ చిప్. నెక్స్ట్ ఇంకో హిట్ సూపర్. ఆ బండి ఇక్కడే ఉంది. వస్తుంది. రెడీగా ఉన్నాం. స్టడీ గో. అక్కడ ఆడే వస్తున్నాడు. అదిగో చూడు జాగ్రత్త. ఇప్పుడు ఆడే వస్తున్నారంటే స్క్వాడ్ ఉండొచ్చు అక్కడ. అదే అదేలే ఏదో ఒకటి ఉన్నా లేకపోయినా మనకు అవసరం లేదు. ఇంకోటి ఒక్కడు ఉన్నాడు ఇక్కడ. అయితే అది వంట ఫ్రై చేద్దాం. ఏదో పెద్ద కొట్టేస్తున్నట్టు వచ్చాడు వీడు. దేనికి వచ్చాడో దేనికి పోయాడు వీడికి అర్థం కావాలి ఇప్పుడు. అరే ఈ గ్లూవాల్ పగలగొట్టాలరా. ఏంటిది హిట్ లిస్ట్ వేద్దాంరా. ఇంకా 2 హిట్ లిస్టులు తీయగలం. ఒక్క నిమిషం బండపు టీమ్ బూస్టర్ డబ్బులు అన్నీ కొనేసినట్టున్నా. ఓకే బాబా దారిలో వేడే బండి మార్చాలి రీ అంట. నిజమే. పక్క నుంచి వెళ్తా. ఎవడో ల్యాండ్ మీద తీసాడు. నాదేరా నేనే పెట్టా. పక్క నుంచి వెళ్దాం అనుకున్నా. అరే ఎవడో డ్రాప్ చార్జ్ చేస్తున్నాడు రీ. నేను హిట్ లిస్ట్ ఆగు. నేను వెళ్తా ఆగు. నువ్వు బండి అప్పుడు దాకా చూసుకో. అది ఇంకొక హిట్ లిస్ట్ ఏరా లాస్ట్. ఎవరు ఈరుకుంటున్నారు తొందరగా అక్కడికి వెళ్ళాలి ఫస్ట్. జోన్లో అవసరం అంటావా? వెళ్దామా? ఆడికి అవసరం ఉండాలి ఫస్ట్. ఆడు తెలుసుకోవాలి అది. అరే ఇల్లు లోపల నుంచి వెళ్ళాలి అయ్యా. ఇప్పుడు ఎవడెక్కడి నుంచి కొడతాడు పోయి వేస్ట్. కొంచెం రైట్ నుంచి పద. ఉన్నారు ఇక్కడ. ఇది అందరూ ఒక్క బుల్లెట్తో. అరే సారీ రే నేను కావాలని చేయలేదురా. ఏంటిది ఇల్లు ఎత్తేసేది. నాకు ఇల్లు. అవును నిజమే నాకు ఇల్లు పోయింది ఇక్కడ. ఒక్క బుల్లెట్తో పోయింది నా నీకు ఇల్లు. మొత్తం డ్యామేజ్ నాది. షీట్ బండి ఎక్కుదాం. అది ఎక్కు. నువ్వు తొందరగా వెళ్ళు. వస్తాను ఇక్కడ. సూపర్ మీడియా ఒకటి వేసుకో సరిపోద్ది. ఇంకా సరిగ్గా వచ్చింది రే. ఆ హిట్ లిస్ట్ ఏడి అక్కడ ఉన్నాడా? ఏం చేస్తున్నావాడా? అమ్మా ఏందిరా అలా వెళ్ళింది బండి. నీళ్ళ లోపలికి వెళ్ళలేదే కానీ ఎక్కువ నీళ్ళ లోపల ఏమి వెళ్ళాలా. అరే అక్కడికి తీసుకెళ్దాం అనుకున్నారు. ఇప్పుడు ఎలా రా? సర్లే చల్లలే. బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళిపోతా నేను. ఏ బండి ఉందా ఇంకా? బండి ఉంది. ఏ వావ్. విసిరినప్పుడు ఏం చేశారంటే అక్కడ కింద ఇంకోటి ఏదో ఉంది రాయ చెక్క మీద పడింది. కమాన్ కమ్ హియర్. అరే వాళ్ళందరూ మిల్లు కాదు కొంచెం కింద అటువైపే ఉన్నారులే. కింద ఫస్ట్ తొందరగా వెళ్ళాలి ఇక్కడ నుంచి. ఓకే కమాన్. వారు ఎలక్ట్రిక్ స్తంభాల దగ్గరే ఉంటారు నాకు తెలిసి. రైట్ తిప్పు. అది రైట్ తిప్పలేను. స్టీరింగ్ పని చేయట్లా. ఇది తల్లా నా స్టీరింగ్ పని ఇక్కడ అసలు మొత్తం నాకే. రొటేషన్ డ్రాగ్ అంటున్నాడు. రొటేషన్ టైం. ఎర్ర ఇల్లు ఇంట్లో ఉన్నాడు ఏడు. ఆగ్రది గ్రెనేడ్ అరే లేకుంటే నా కిల్ ఎట్టేసావు ఇందాక. అరే ఇప్పుడు కూడా కిల్ ఎత్తేసారాడు. ఇది ఎవరెట్టేసావు?
అది ఫ్లాష్ ఫ్రీజ్. నాకు ఇల్లు రేంజ్లో వస్తుంటే పోతూ ఉంటే దారుణం. నీకంటే రేటింగ్ ఉంది అక్కడ. ఎవడున్నాడు ఇక్కడ? అది అన్నీ ఎలా చంపుదామంటే నాది 13.8 రేటింగ్. ఆ గ్రెనేడ్ అవును నీ అమ్మ. వన్ టెప్ ప్లేయర్ అనుకుంటా. అయ్యి ఎంపైర్ రే చూసుకో. అబ్బా సూపర్. ఎవరైనా నాకు ఇల్లు రావాల్సిందే, ఎవరైనా సావాల్సిందే. అది 3 వేలల్లో వెళ్ళిపోయి అట్రాగను. అది సరిగ్గా ఏమన్నావు? రొటేషన్ డ్రాగ్ తొక్క తోలి అన్నావు. ఏమైంది? మొత్తం పోయిందా రొటేషన్? అది కాదురా. అబ్బో 14లోకి వచ్చేసరి కొన్ని అమ్మ ఇంకా 4000 చేయాలరా. 4000 చేస్తే ఫస్ట్కి వెళ్తా కృష్ణ. ఎవడరా వీడు అంత తొందరగా చేసాడు? ఛా, నేను కూడా వెళ్ళిపోవాలి. ఆగాగు స్టార్ట్ చేయ బక్రీ. సరే గైస్, ఇంతే వీడియో. మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోయినా చేయండి. వద్దులేండి. ఓకే, మీరైతే మా ఛానల్ని బాగా గ్రో చేయించారు. థ్యాంక్స్. సరే గైస్, బాయ్.